రైతు సోదరులు చూడండి, ఆ పత్తి ఏ విధంగా పలిగిందో. నాకు ఒక ఇరుపుకి ఏరితేనే 12 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఎంత మినిమంగా అయినా కానీ 15 క్వింటాలు ఈజీగా వస్తుంది. ఇంకా చూడండి కాయలు ఎట్లున్నాయో దగ్గర నుండి. పత్తి ఎటన్నా చూడండి ఎట్లా పలిగిందో. ఈ ఇరుపుకి 20 క్వింటాలకు తక్కువ వెళ్ళదు. 2 సార్లకే 30 క్వింటాల దిగుబడి. ఇంకా కాయలు ఉన్నాయి. నేను ఆశించేది, నా నమ్మకం ఏంటి అని అంటే 100%గా ఎకరాన 14 వస్తుంది అని నాకు నమ్మకం. దీన్ని మళ్ళీ రోటావేటర్ కొట్టి టోటల్గా ఇదంతా అది అట్లా కనబడేదంతా నాది మళ్ళీ మొక్కలు పండిస్తా. రైతు సోదరులు చూడండి, ఆ పత్తి ఏ విధంగా పలిగిందో. నాకు ఒక ఇరుపుకి ఏరితేనే 12 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ఎంత మినిమంగా అయినా కానీ 15 క్వింటాలు ఈజీగా వస్తుంది. ఇంకా చూడండి కాయలు ఎట్లున్నాయో దగ్గర నుండి. పత్తి ఎటన్నా చూడండి ఎట్లా పలిగిందో. ఈ ఇరుపుకి 20 క్వింటాలకు తక్కువ వెళ్ళదు. 2 సార్లకే 30 క్వింటాల దిగుబడి. ఇంకా కాయలు ఉన్నాయి. నేను ఆశించేది, నా నమ్మకం ఏంటి అని అంటే 100%గా ఎకరాన 14 వస్తుంది అని నాకు నమ్మకం. దీన్ని మళ్ళీ రోటావేటర్ కొట్టి టోటల్గా ఇదంతా అది అట్లా కనబడేదంతా నాది మళ్ళీ మొక్కలు పండిస్తా.